ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఏప్రిల్ 25 రాత్రి 11 గంటల లోపు మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే ఉండబోతోంది. ఈ రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ధనవర్షం కురవబోతుంది. ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి ఏప్రిల్ 25వ తేదీ మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లుగానే మీకు అదృష్టం అనేది పట్టి డబ్బు పరంగా విపరీతంగా కలిసి రాబోతుంది. ఇంకా చాలా రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వాళ్ల మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ల మీద దైవానుగ్రహం అంతగా ఉండటానికి కారణమేంటి అంటే వీళ్లు వ్యక్తిగతంగా చాలా మంచివారు. జ్యోతిష్య శాస్త్రం శుక్రగ్రహం యొక్క ప్రత్యేక అనుగ్రహంతో జన్మించిన వారు. నిజమైన భూమితత్వాన్ని ప్రతిబింబిస్తారు. ఈ రాశి వారిలో స్థిరత్వం, నిబద్ధత, సహనం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. మృదువైన స్వభావం గల ఈ రాశివారు తమ జీవితంలో పునాదులను దృఢంగా వేసుకుంటారు. పట్టుదలతో కూడిన వారి పోరాటం చేస్తారు. ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నా వెనకడుగు వేయరు. వారి నమ్మకత్వం, విశ్వసనీయత మరియు సంకల్పం అందరికీ ఆదర్శనీయం. ఒక్కసారి వీరు నిర్ణయించుకున్నారంటే అది జరిగి తీరుతుంది. భౌతిక ప్రపంచంలోని సౌందర్యాన్ని, సుఖాన్ని ఆస్వాదించే ప్రత్యేక సామర్థ్యం ఈ రాశి వారికి ఉంటుంది. మంచి భోజనం, సంగీత కళలు, ప్రకృతి సౌందర్యం వీటన్నింటినీ ఈ రాశివారు హృదయపూర్వకంగా ఆస్వాదిస్తారు. వీరికి సౌందర్య దృష్టి ఎక్కువగా ఉంటుంది. హుందాతనం, నాజూకుతనం వారి స్వభావంలో ప్రతిబింబిస్తాయి. ఏ పనైనా నెమ్మదిగా అన్ని కోణాలను పరిశీలించి పూర్తి ఓర్పుతో సంపూర్ణంగా చేయటమే వారి లక్ష్యం. కళ, సంగీతం, సాహిత్యం వంటి సృజనాత్మకత అంశాలలో సాధారణమైన ప్రతిభను కనబరుస్తారు. ఈ రాశి వారికి కుటుంబం, బంధువులు అత్యంత ప్రధానం. వారి విశ్వాసం, అంకితభావం మరియు ప్రేమ తమ కుటుంబానికి, స్నేహితులు నిరంతరం అందిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి స్థిరమైన, భద్రమైన ఇల్లు, శాంతియుతమైన కుటుంబ వాతావరణం ఎంతో మోక్షం. వారి ఇంట్లో అడుగు పెట్టగానే ఆతిథ్యం, ఆప్యాయత అనుభవానికి వస్తాయి. ఇతరులు ఆనందం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి ఇంట్లో వస్తువులన్నీ అందంగా, నాణ్యంగా ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం, భద్రత కోసం చాలా కృషి చేస్తారు. తమకు సంబంధించిన వారిని ఎప్పుడూ తోడుగా నిలుస్తారు. ఈ రాశి వారు ఊహించని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. వారి స్థిరత్వం, సహనానికి గల గొప్ప ఉదాహరణలు పురాణాల్లో, చరిత్రలో కూడా కనిపిస్తాయి. తమకు ఇష్టమైన వారిని రక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. సలహాలు ఇవ్వరు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూనే న్యాయమైన చర్చల్లో పాల్గొంటారు. ఈ రాశివారు నిజాయితీ, నిబద్ధత ఎవరికైనా స్ఫూర్తిదాయకం. కష్టాల్లో ధైర్యంగా నిలబడతారు. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశివారు ధర్మానికి, సత్యానికి ప్రాధాన్యతనిస్తారు. సరైన దారిలో కష్టపడితే దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని నమ్ముతారు. వారి ఆలోచనలు ఆచరణాత్మకమైనవి. ధన సంపాదనలో అవినీతికి ఎప్పుడూ తావివ్వరు. కళా, సాంస్కృతిక కార్యక్రమాలు వీరికి ఎంతో ఇష్టం. తమ పరిసరాలు అందంగా, శాంతియుతంగా ఉండటానికి ఎంతో కృషి చేస్తారు. ఈ గుణాల వల్లే ఈ రాశివారు సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని పొందుతారు. మీరు పూజించే దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ 25వ తారీఖు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం రోజున కుటుంబ జీవితంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతి తగ్గుతుంది. చిన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. కుటుంబ విషయాల్లో సమతుల్యత పాటించడం వల్ల సంతోషం లభిస్తుంది. ఇంట్లో వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయి. ఆహార అలవాట్లు మెరుగుపరుచుకోవాలి. మంచి నిద్ర లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదయం నడక మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వటం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు నేడు కొంత మెరుగుదల కనిపిస్తుంది. అధికారులతో మాట జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కార్యాలయాల్లో మీ బాధ్యతలు నిర్వహించడంలో శ్రద్ధ చూపించాలి. కొత్త పథకాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు కాదు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది. మీ నిర్వహణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఆర్థిక విషయాల్లో కొంత పెరుగుదల కనిపిస్తుంది. అయినా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఆస్తి కొనుగోలు విషయాల్లో ఆలోచించే సమయం ఇది కాదు. పెట్టుబడులు చేయడానికి కొంత ఆలోచించాలి. రుణాలు తీర్చడంపై దృష్టి పెట్టండి. పొదుపు మొదలు పెట్టడానికి మంచి సమయం. పాత బకాయిలు రాబట్టడానికి ప్రయత్నాలు సాగించాలి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అమ్మకాలు కొంత మెరుగుపడతాయి.
కస్టమర్లతో సత్సంబంధాలు నెలకొల్పాలి. ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్త వహించాలి. కొత్త పెట్టుబడులకు సంబంధించి ఆలోచించే సమయం ఇది కాదు. మీ ఉద్యోగులను గౌరవించడం, బాగా చూసుకోవటం వల్ల వ్యాపారం మెరుగుపడుతుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. విద్యార్థులకు ఈ రోజు కొంత మెరుగుదల కనపడుతుంది. చదువుపైన దృష్టి పెరుగుతుంది. చదువుపై ఏకాగ్రత మెరుగుపడుతుంది. క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవటానికి అదనపు కృషి చేయాలి. విద్యకు సంబంధించిన నిర్ణయాలలో పెద్దల సలహాలు పాటించాలి. వివాహితులకు కొంత మెరుగైన రోజు. జీవిత భాగస్వామితో సహృదయపూర్వకంగా ఉండాలి. సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని విషయాల్లో రాజీ పడటం మంచిది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉండడం మంచిది కాదు. కలిసి ఆనందకరమైన సమయాన్ని గడపాలి. మీ భాగస్వామి కోరికలను అర్థం చేసుకోవాలి. ప్రేమికులకు సాధారణంగా ఉంటుంది. అపార్థాలు దూరం చేసుకోండి. మీ భావాలను నిజాయితీగా పంచుకుంటే సంబంధం బలపడుతుంది. భాగస్వామిపై అనవసరమైన అనుమానాలు పెంచుకోకుండా ఉండండి. భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపండి. విశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఏప్రిల్ 25 శుక్రవారం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఈ రోజు కుటుంబ జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. పిల్లల విజయాలతో మీకు ఆనందం కలుగుతుంది. పెద్దవారి ఆశీర్వాదాలు పూర్తిగా లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు వేయవచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరుగుతాయి. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పాత స్నేహితులు, బంధువులు కలవటం జరగొచ్చు. ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. మంచి నిద్ర, సరైన ఆహారం లభిస్తుంది. కడుపు సంబంధిత ఇబ్బందులు పూర్తిగా తగ్గుతాయి. నూనెతో కూడిన మసాలాలు ఎక్కువగా ఉంటే ఆహారాన్ని తగ్గించడం మంచిది. ఉదయం వ్యాయామం, నడక చేయటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. అమ్మకాలు బాగుంటాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన రోజు. కొత్త పెట్టుబడిదారులు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. నూతన వ్యాపార ప్రణాళికలు వేయవచ్చు. విద్యార్థులకు ఉత్తమమైన రోజు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. క్లిష్టమైన విషయాలు సులభంగా అర్థమవుతాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. గురువుల మద్దతు మీకు లభిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కార్యాలయాల్లో మీ స్థానం బలపడుతుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. ఊహించని రీతిలో ధనలాభం కలుగుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆస్తి కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి చర్చలు కూడా సానుకూలంగా ముగిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన తగ్గుతుంది. భవిష్యత్తు కోసం పొదుపు పెంచుకోగలుగుతారు. విద్యపరంగా మీరు వేసుకున్న ప్రణాళికలు సఫలమవుతాయి. వివాహితులకు అద్భుతమైన రోజు. జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవటం పెరుగుతుంది. ఒకరి మీద మరొకరికి గౌరవం, ప్రేమ పెరుగుతాయి. కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కలిసి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేయవచ్చు. ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక కార్యకలాపాలు, నిర్దేశించిన పరిహారాలు పాటించడం వల్ల మరింత పురోగతిని సాధించగలుగుతారు. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కలిగిన వారికి ప్రమోషన్ అవకాశాలు వస్తాయి. సృజనాత్మకత రంగాలకు చెందిన వారికి కూడా ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మరిన్ని మెరుగైన ఫలితాలను పొందటానికి ఈ రాశివారు శివారాధన చేసుకోండి. అలాగే శుక్రవారం నాడు విశేషంగా లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించటం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. సో చూశారు కదండి, ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం నాడు రాత్రి 11 గంటల లోపు మేషరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.